పత్రికా సోదరులకు నమస్కారం. 2009లో నేను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నా. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా మాకు ఇన్ని అవమానాలు ఎదుర్కోలే. ఆ రోజు స్పీకరు కిరణ్ కుమార్ రెడ్డి గారు మొదటి స్పీకర్. తదనంతరము కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నాదెండ్ల మనోహర్ గారు స్పీకర్గా ఉండే. మా అందరికి కూడా అవకాశం వచ్చింది. తెలంగాణ ఉద్యమాన్ని సమర్థవంతంగా నడిపినాం. అసెంబ్లీలో తెలంగాణ వాదాన్ని బాహ్య ప్రపంచానికి చెప్పినాం. తెలంగాణ ఉద్యమానికి వేదికగా మేము అసెంబ్లీ ఇచ్చిన కూడా ఏ రోజు మమ్మల్ని నిర్బంధం చేయలే మనోహర్ గారు. ఎందుకంటే మాకు స్వేచ్ఛనిచ్చిండు. ఒక మాట అనేవాడు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అందరూ రాజ్యాంగపరంగా గెలిచిన ఎమ్మెల్యేలే, చట్టపరంగా గెలిచిన ఎమ్మెల్యేలే, కాబట్టి అందరికీ హక్కులు ఉంటాయని చెప్పేసి మాకు ఆ వాయిస్ ఇవ్వడం జరిగింది. మరి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న మా గొంతును ఈ ప్రప్రతంగా ఈరోజు తెలంగాణలో స్పీకర్ గారు మా గొంతు నొక్కుతాడు. మళ్ళీ పాత రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. ప్రణయ్ భాస్కర్ గారు తెలంగాణ ఉద్యమం అంటేనే కూడా గొంతును తెలంగాణ అనద్దు, మీరు తెలంగాణ అనే వర్డ్ అనవడద్దు, వెనుకబడిన కులాల ప్రాంతం అంటేనే మైక్ ఇస్తా, లేకుండా మైక్ కడియేస్తా అని ఆ రోజు ధిక్కరించింది మేము విన్నాము. ఇప్పుడు కల్లారా చూస్తున్నాం. మేము 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అందరికీ స్వేచ్ఛని ఇవ్వాలని చెప్పేసి అద్భుతంగా జానారెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, శ్రీబాబు గారు బట్టి ఎంతసేపు మాట్లాడినవడం అంతసేపు అవకాశం ఇచ్చారు. కానీ ఏ రోజు ఒక్క స్పీకర్ గారు అనుచిత వ్యాఖ్యలు చేయలేదే. ఈరోజు మమ్మల్ని ఏమంటాడు నిన్న స్పీకర్ గారు, మీరు మాట్లాడితే కట్ చేస్తా అంటాడు. నేను స్పీకర్ గారిని సూటిగా అడుగుతున్నాను, గతంలో ఉన్న స్పీకర్ గారిని వాళ్ళ పనితీరును మీరు చూసి దయచేసి అట్లా వివరించండి. లేదా ఎజెండా పంపినట్టే మాకు కూడా అందరికి ఆన్సర్లు పంపండి. ఇదే మాట్లాడాలి, ఇది కన్నా ఎక్కువ మాట్లాడితే నిర్బంధం చేస్తాం, 1975 చేసినట్టు ఎమర్జెన్సీ ప్రకటించమని చెప్పేసి అలానే మీరు మాకు ఏం మాట్లాడడం ఆన్సర్ పంపించండి. మీకు మాకే ఆన్సర్ పంపండి, అట్లే మాట్లాడతాం. మీకు అంతకనే ఏం చేస్తాం మేము? ఈరోజు ఈ దుస్థితికి తీసుకొచ్చిన మీరు, మేమైనా నామినేటెడ్ ఎమ్మెల్యేలా? మేము అందరం చట్టపరంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగపరంగా ప్రజలచే ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు మేము. మీరు మా గొంతు నొక్కే హక్కు మీకు లేదు. మీకు ఎక్కడ ఆ గొంతు నొక్కే హక్కు? మీ స్పీకర్ పర్మనెంట్ చైర్ కాదు కదా మీది. మా గొంతును మీరు గొంతు నొక్కే ప్రయత్నం ఎందుకు చేస్తుర్రు? మా వాయిస్ వినిపిస్తాం కదా. కాబట్టి స్పీకర్ గారు డెఫినెట్గా మీరు వ్యవహారశీలు మార్చుకోవాలి. మా గొంతు నొక్కే ప్రయత్నం మానుకోండి, మాకు స్వేచ్ఛనివ్వండి. ఉమ్మడి రాష్ట్రంలో మమ్మల్ని ఇంత నిర్బంధం చేయలేదు. ఉమ్మడి రాష్ట్రం మాకు గొంతు నొక్కలేదు. మేము కాలిపోయిన మోటార్లు, ప్రజా సమస్యలు కాలిపోయిన మోటార్లు తీసుకెళ్ళినాం, ఎండిన నారు తీసుకెళ్ళినాం, తెలంగాణ ఉద్యమంలో కూడా జరిగిన ప్లకార్డ్ తీసుకెళ్ళినాం. మరి ఈరోజు ఎందుకు ఏమైంది మీకు? ఎందుకోసం మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాం? స్పీకర్గా మీరు పక్షపాత వహించకండి. ముఖ్యమంత్రికో రూలు, మాకు రూల్ ఉండదు. అక్కడ ఉన్న సుమారు 119 మందిలకు అందరికీ ఒకటే సమాన హక్కు ఉంటుంది. అది కాపాడే బాధ్యత ఒక గౌరవ చైర్ మీద మీరు ఉన్నది. కాబట్టి మీరు దయచేసి ఆ చైర్ను డెఫినెట్గా మీకు మా కోసం పనిచేయాలని చెప్పేసి నిర్బంధం చేసుకుంటా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే మాత్రము నిజంగా అది చాలా దుర్మరణ పరిస్థితి. గతంలో తెలంగాణ ఉద్యమంలో మేము ఉమ్మడి రాష్ట్రంలో మాకు అవమానం జరగలేదు. మీరు మాకు అవమానం చేసే విధంగా వివరించారు కాబట్టి మేము నిన్ను బైకాట్ చేసినాం. ఇప్పటికైనా మీ వ్యవహారశీలు మార్చుకొని ప్రతిపక్షాలు కూడా సమయం ఇవ్వండి. ప్రతిపక్షాలు మాట్లాడితే మా పర్సన్ ఇచ్చి మాట్లాడలేం. ప్రజా సమస్యలు ఏది ఉన్నారో అదే మాట్లాడతాం మేము. నేను ముఖ్యమంత్రి గారు కావాల్సుకొని గిల్లి కజ్జాలు పెట్టుకొని మమ్మల్ని తిట్టే ప్రయత్నం చేశారు. మాత్రమే ఒక్క వాయిస్ కూడా మాట్లాడలే. అన్పార్లమెంటరీ వాళ్ళే ముఖ్యమంత్రిని మాట్లాడలే, పర్సనల్ ఎవరితో మాట్లాడలే. కేవలము మా హక్కుల కోసము కాళేశ్వరం నీళ్ళ గురించి మాట్లాడితే గిల్లి కజ్జాలు పెట్టుకొని ఒకటే ఎజెండా, ముఖ్యమంత్రి కాదు ఒకటే ఎజెండా, 80% బీఆర్ఎస్ నాయకులు తిట్టాలి, కడుపు నిండా తిట్టాలి. ఇదాంటి వ్యవహారం నడిచేది? 4 సంవత్సరాలు మేము 4 టర్మ్ 4 పర్యాణం సుమారు 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే ఉన్నాం. ఎప్పుడు ఇటువంటి ఫేజ్ కాలే మేము. ఎప్పుడంగా ప్రేమానందంగా ఎప్పుడంగా ఇలాంటి తిట్లు తిట్టే వ్యవహారం లేదు. చంద్రబాబు అపోజిషన్ ఉన్నప్పుడు, రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎప్పుడు ఇటువంటి పరిశుజాలం వాడలే. ఫస్ట్ టైం ఇంత పరిశుజాలం వాడుకుంటా ఒక శాసనసభ్యులంగా అవహేళన మాట్లాడడం అనేది చాలా బాధాకరము. నాట్ ఓన్లీ తెలంగాణ సమాజానికి ఈ నడిచే వ్యవహారాన్ని కూడా భారతదేశంలో మన వ్యవహారం చూడంగా ముక్కును వెలుసుకుని పరిస్థితి వచ్చింది. అలాంటి అవమాన పరిస్థితి తీసుకురావద్దని చెప్పే స్పీకర్ గారు దయచేసి ఇప్పటికైనా
మీరు గతంలో ఉన్న స్పీకర్ గారు నడిపిన పనితీరును చూసి మీరు ఆ రకంగా పోవాలని చెప్పేసి మేము అన్ని రిక్వెస్ట్ చేస్తున్న దాన్ని బుల్డోజ్ చేస్తాము, ఈ మైక్ కట్ చేస్తాము అనేది మీకు హక్కు లేదు. మైకు మా ఇట్లే మీరు ఎస్క్యూఎన్ ఒక క్వశ్చన్ 2.5 గంటలు మాట్లాడతారా? ఉన్నది ఎక్కడన్నా? మీరే 1 అవర్ అంటారు. నువ్వు వేరే ఫామ్లో రా, వేరే ఫామ్లో రావచ్చు కదా, దాన్ని తీసుకోవచ్చు కదా, తీసుకురారు. ఎజెండా కూడా మాకు నిన్న ముద్ర ఇస్తారు. ఎజెండా ఎప్పుడన్నా 1 డే ముందు వస్తుందా? ఎజెండా సేమ్ డే వస్తుందా? ఎప్పుడు మేము చదువుకుంటాం? ఇవన్నిటి కూడా స్పీకర్ గారు మీ వ్యవహారశీలు మార్చుకొని అందరికి సమాన హక్కులు కల్పిస్తేనే ఆ పీఠంకు గౌరవం ఇస్తాం. మేము కూడా అదే గౌరవంగా మీతో ఉంటామని చెప్పి ఇప్పటి కూడా మేము అదే గౌరవం మీకు ఇచ్చినాము. ఆ గౌరవాన్ని మీరు కాపాడుకోవాలని చెప్పేసి మేము స్పీకర్ గారు చెప్పడం జరుగుతుంది.